హౌ డూ యూ ఫైండ్ యర్ టార్గెట్ ఆడియన్స్, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వదని హౌ డూ యూ ఫిగర్ అవుట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్. బికాస్ చాలా మంది స్టార్ట్ అవుట్ ట్రై చేస్తారు, వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది ఏందో కూడా ఫిగర్ అవుట్ చేయలేరు. సో హౌ డస్ వన్ లుక్ విత్ ఇన్ అండ్ దెన్ స్టార్ట్ సంథింగ్ ఆఫ్? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ హిందీ యూట్యూబర్ ఉన్నాడు రణ్వీర్ అల్హాబాద్. దట్ గై డిడ్ ఫ్యాషన్ వీడియోస్ 9-10 years నుంచి ఉన్నాడు యూట్యూబ్ దాంట్లో. దాని తర్వాత కెరియర్ రిలేటెడ్ వీడియోస్ ఏవో చేశాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్, మోటివేషన్ అన్ని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పాడ్కాస్ట్ చేస్తున్నాడు. హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్స్ ఇన్ ఇండియా. దట్స్ వాట్ హీ డిడ్ త్రూఅవుట్. మౌలిని తీసుకుందాం, మనందరికీ తెలుసు. మౌలి ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఫుడ్ వీడియోస్ చేశాడు, అవును, తర్వాత రియాక్షన్స్ చేశాడు. కానీ ఫుడ్ వీడియోస్ ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసి స్క్రాప్ చేసి దట్స్ వాట్ హీ డిడ్ అంట. సో షార్ట్ ఫిల్మ్స్, ఫుడ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్, స్కెచెస్. నౌ హీ ఈస్ డూయింగ్, హీ ఈస్ ఇంటూ ద మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్ కూడా చేస్తున్నాడు అంట. సో వన్ don't know what he is capable of, right, unless he tries. Click on the publish button. Audience ఏమంటారో విను, పోస్ట్ చేయి, ఎయిర్ చేసేదని. ఆడియన్స్ ఏమంటారో విను, నువ్వు అనలైజ్ చేసుకుని వీడియోని ఆర్ వాట్ ఎవర్, వీడియో అనే కాదు ఏదైనా పుట్ అవుట్ ద వర్క్. సో అప్పుడు చెప్తారు నీ షార్ట్ ఫిల్మ్ మొట్టలో ఉందన్నాడు, ఎందుకుందో అని కనుక్కుంటావు కదా, దాని నుంచి నేర్చుకుంటావు. నువ్వేం పెట్టలేదు, నువ్వు అలాగా భయపడుతూ ఆర్ వాట్ ఎవర్ ఉండిపోయావు. అది ఎప్పటికీ బయటకు వెళ్దు, నీ వర్క్ బయట చూడ్డు, దాన్ని ఎవడో స్క్రూటనైజ్ చేయడు, ఏమీ తెలియదు దాని నుంచి. పబ్లిష్ బటన్ కొట్టు, నేర్చుకో. బాగోకపోతే మహా ఏముంది తిడతారు, నువ్వు నేర్చుకోవచ్చు కదా దాని నుంచి. సో సీట్ ఇన్ దాట్ వే. నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటావు అనేది చెప్పలేం మనం. దట్స్ హౌ యువర్ ఇంట్రెస్ట్, హౌ యూఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఒకటి తిట్టాడు కదా అని బాధపడితే ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ నేర్చుకోవాలి. ఎందుకు తిట్టావో చెప్పరా ప్లీజ్, నేను నెక్స్ట్ వీడియో నుంచి అది చేసుకోను అంటూ వెళ్ళాం అనుకో, స్లోగా యుల్ రీచ్ ద పాయింట్ వేర్ యూ ఫిట్ ఇన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు అనేసుకున్నా బ్రో, నేను ఈ రోజు నుంచి స్కెచెస్ చేస్తా, మొత్తం దున్నేద్దాం తెలుగు యూట్యూబ్ అనుకున్నా. రేపు వీడియో పెట్టా, వేసుకున్నారు నన్ను, కుదరలేదు నాకు. నేను ఆపేస్తే కుదరదు కదా, నెక్స్ట్ ఏంటి somewhere we find out. సో ఒకటి ఉండి నేను అటే వెళ్ళిపోతా అనుకుంటే దట్ మైట్ నాట్ వర్క్. బట్ ఈ ప్రాసెస్ అయితే బెటర్ అంటే నేను నీకు ఒకటి చేయాలనుంది చెయ్యి, దాని నుంచి నేర్చుకుంటే వెళ్ళు. somewhere you find your way. Definitely. Also one should understand that in content creation you lose when you are indifferent to people. It's not the love or hate. If people are loving you or if people are hating you, they're still considering you. There's a reaction. They're watching your work. Yes. That is important. Content creation lo when people like people bore kottisa anko, when people stopped watching you, appudu nuvu, that is when you fail. That is what is failure in content creation. యూ షుడెంట్ బి ఇగ్నోర్డ్ అనమాట. నువ్వు జనాలకి బోర్ కొట్టకూడదు. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు జనాలు వీడు అన్నాడు అంటే లైక్ జనాలు వేసుకున్నారు, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ వాడు చూసాడు. ఇప్పుడు నీకు వ్యూస్ రావట్లే, నీకు రీచ్ రావట్లే, నీకు మోటివేషన్ ఉండదు. సో మై థింగ్ ఈస్ దట్ వెన్ యు ఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్, నీకు వ్యూస్ రావు బ్రో, కంటిన్యూ వస్తాయి. నువ్వు ఎవరికి తెలుసు ఆల్గరిథం నేను ఎందుకు పుష్ చేస్తుంది? ద థింగ్ ఈజ్, ఎవడన్నా సరే, నువ్వన్నా నేనన్నా మనం ఎవరన్నా సరే, వాట్ కాంటెంట్ విల్ వి మేక్ కాంటెంట్ దట్ వీ లైక్ టు వాచ్. అండ్ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ద కాంటెంట్ దట్ వీ లవ్ టు వాచ్, మనం వేరే వాళ్ళ కాంటెంట్ చూస్తాం. అదొక చాలా చిన్న నీష్ అనుకుందాం, చాలా చిన్న నీష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉంది, సినిమాటోగ్రఫీ ట్యూటోరియల్స్ ఎవడు చూస్తాడు? సినిమాటోగ్రఫర్ చూస్తాడు. నాలంటాడు ఎందుకు చూస్తాడు? నాలంటాడు అంటే ఒక కామన్ మ్యాన్ ఎందుకు చూస్తాడు? సో అలాంటి వాటికి రీచ్ పట్టించుకోకూడదు. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వాట్ డ్రైవ్స్ యూ, క్వాలిటీ ఫీడ్బ్యాక్ ఈజ్ వాట్ డ్రైవ్స్ యూ. సో యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ డ్రైవ్స్ యూ టు బీ కన్సిస్టెంట్. అండ్ కాంటెంట్ క్రియేషన్ లో ద ఓన్లీ కీ ఈజ్ కన్సిస్టెన్సీ. నువ్వు కన్సిస్టెంట్ గా వీడియోలు పెట్టు, గుడ్ వీడియోస్, బ్యాడ్ వీడియోస్ యూ విల్ ఫిగర్ అవుట్. నువ్వు కన్సిస్టెంట్ గా వీడియోలు పెడుతూ వచ్చావు అనుకో, నీకు తెలియకుండానే చాలా మారిపోతావు నువ్వు. లైక్ నీ కాంటెంట్ మారిపోద్ది, నువ్వు మారిపోతావు. దట్ విల్ బి దేర్. నేను ఈ 4 years ఆఫ్ మై ఛానల్లో నేను నేర్చుకుంది ఏంటంటే 3.5 years కన్సిస్టెన్సీ. నీకు ఎంత కన్సిస్టెంట్ గా నువ్వు వీడియోస్ పెడితే నీకు నువ్వు అంత త్వరగా యూ విల్ హ్యావ్ ద ఛాన్స్ టు ఫిగర్ అవుట్, అంత త్వరగా యూ విల్ గెట్ ఎ లైఫ్ హియర్, అంత త్వరగా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఫేమ్ ఆర్ రికగ్నిషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అంత త్వరగా వస్తుంది. అండ్ త్రూ వెన్ యూ ఆర్ మేకింగ్ వీడియోస్ కన్సిస్టెంట్లీ,
if you are not evolving, you will get bored of your work. Yeah. So you will evolve if you are really liking it. ఓకే, యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇద్దరు ఉంటారు, కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ అయింది. సో యూ హ్యావ్ అ మెథడ్ టు హౌ యూ డూ యువర్ వీడియోస్ కదా. సో మీ ప్రాసెస్ ఏంది అంటే స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రిప్ట్, Conceptualization. లెట్స్ బ్రేక్ యువర్ థింగ్ డౌన్. హౌ డు యూ బోత్ కన్సెప్చువలైజ్, హౌ డు యూ బోత్ ఎడిట్? Two different things. Yeah, నేను we can go one after the One other. after the other, That's good. So like the thing is, ఇప్పుడు we both are basically మా ఛానల్స్ ప్రస్తుతానికి వీఆర్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ జానర్. Yes. అండ్ నేను ఇప్పుడు మూవీస్ మీద కాంటెంట్ చేస్తున్నా, మూవీ రివ్యూస్ ఇస్తున్నా, అండ్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిందని క్రికెట్ స్టఫ్ చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసుకున్నా అట్లీస్ట్. Yes. ఓకేరా, ఇప్పుడు మన సినిమాల మీద మనం చెప్పొచ్చు. అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద వ్యూ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆఫ్ మై ఓన్ అని చెప్పి సో మూవీస్ మీద చేస్తున్నా. అండ్ దిస్ గైడ్ హస్ రియాక్షన్స్ Yes. అండ్ వ్లాగ్స్ అండ్ స్టఫ్. Correct. సో హిస్ ఈస్ మోస్ట్లీ అంటే లైక్ అట్లీస్ట్ నాకన్నా సరే రివ్యూస్ ఐ రైట్, Correct. దెన్ ఐ షూట్, దెన్ ఐ ఎడిట్. మూవీ కాన్సెప్ట్స్ కూడా వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ అట్లీస్ట్ ఇన్ మూవీస్ థింగ్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ we should do it at that point. It's very timely stuff. Movies thing at least. Shelf life చాలా తక్కువ. Consumable. And if we want to have shelf life, we have to do movie breakdowns. Oh yeah. And analysis and stuff. That requires writing. Na work basically it requires a lot of writing, bro. I write and then I shoot and I edit and that's how it is basically. For mine at least. అది హోల్ డిఫరెంట్. కంప్లీట్లీ డిఫరెంట్. అదే ఆ డిఫరెన్స్, ఆ వేరియేషన్ కోసమే బేసిక్. స్క్రిప్ట్ అంటే ఏంటి? మన వీడియోస్ స్క్రిప్ట్ ఉండదు. నా వీడియోస్ ఇప్పుడు దాకా నేను ఇంప్రొవైజేషన్ మోస్ట్లీ నేను హౌ ఐ వాంట్ టు మోల్డ్ మై ఛానల్ ఇస్ నేను పెట్టిన ప్రతి వీడియోలో నా పర్సనాలిటీ కనిపించాలి. కరెక్ట్. రైట్. నా ఛానల్ పేరేంటి? ప్రణయ్ వర్మ. అందులో ప్రణయ్ వర్మ కనిపించాలి. ప్రణయ్ వర్మ అని తీసి ఇప్పుడు ప్రణవ్ పెట్టాం అనుకో, ఇఫ్ దట్ ఈస్ నాట్ మేకింగ్ డిఫరెన్స్, వాట్స్ ద హోల్ పాయింట్? ఎగ్జాక్ట్లీ. నువ్వు బ్లాగ్ చేయ, రియాక్షన్స్ చేయ, వాట్ ఎవర్ యూ డూ, పర్సనాలిటీ కనిపించాలి. సో నేనేం చేస్తా అంటే ఎడిట్ లో కూడా ట్రై టు మేక్ ఇట్ ఆర్గానిక్. నా బ్లాగ్స్ గురించి చెప్తాను మెయిన్లీ. ఇందాక టాపిక్ వస్తే వాట్ డూ వి ఫిగర్ అవుట్? రియాక్షన్స్ తెలుగులో చేస్తున్నారు. ఇప్పుడు ప్రణీత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు చేస్తున్నాడు, రోస్ట్ మోటం నిఖిల్ చేస్తున్నాడు, నేను చేస్తున్నా, మౌలి డిడ్. వాట్ ఈస్ ఆ ఛానల్ కి నా ఛానల్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఐ స్టార్టెడ్ ఇట్ అండ్ సడన్ గా నాకు బ్లాగింగ్ చాలా ఇష్టం బికాస్ ఐ కన్జ్యూమ్ మోర్ బ్లాగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ యూ టెండ్ టు డూ ఇట్. నేను ఒకసారి ట్రై చేస్తూ రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఫస్ట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ అన్ ఐడియా, చిన్న ఐడియా ఉంది. ఎందుకంటే ఎవ్రీవన్ డస్ రివ్యూస్. నాకు ఐ యామ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఏమో నాకు ఐ డిడ్ంట్ సీ మీ యాజ్ ఎ రివ్యూయర్. సో అసలు బ్లాగ్ ఎందుకు చేయకూడదు నాకు ఐడియా వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో, బట్ ఐ డిడ్ంట్ పుట్ ఇట్ అవుట్. ఖుషి రీ రిలీజ్ కి తీసుకెళ్ళాడు. దాని ముందు జల్సా అయిపోయింది, ఒక్కడు పోకిరి ఇవన్నీ అయిపోయింది. సినిమాని ఆల్రెడీ చూస్తాం కదా బోల్ సార్లు, ఏం వెళ్తాం అనుకున్న మైండ్ సెట్ ఉంటే ఖుషి తీసుకెళ్ళాడు. ఒకసారి అది అని చెప్పి తీసుకెళ్ళాడు, అది బ్లాగ్ చేశారు. రోజు మెంటల్ రెస్పాన్స్ నేను పిచ్చని చేశాను. ఏంట్రా ఇది, నా ఛానల్ 20K అంతా బ్రో, 20K 15K 100K కొట్టింది ఆ వీడియో విత్ క్యాన్వా థంబ్నెయిల్. బేసిక్ క్యాన్వా థంబ్నెయిల్ దాంతో పెడితే 100K కొట్టింది. నేను ఎంజాయ్ చేసా ఫస్ట్ థింగ్, రీ రిలీజ్ ఎంజాయ్ చేసా, ఎడిట్ ఎంజాయ్ చేసా. ఎడిట్ లో మోస్ట్లీ బ్లాగ్స్ అంటే మాంటాజ్, బీజిఎం, వాయిస్ ఓవర్ ఏమి ఉన్నాను దాంట్లో. నేను సౌండ్ కూడా ఇప్పుడు జనాలు అరిసే సౌండ్ పెడతా, మోస్ట్లీ ఎంట్రై చేస్తా అనుకుంటున్నావు. నువ్వు థియేటర్ లో ఉన్నట్టే ఉండాలి, ఉండకూడదు. నేను మోస్ట్లీ ట్రై చేస్తా నా బ్లాగ్స్ లో. ఎడిట్ కూడా కొంతమంది ఏమంటారంటే లో ఎఫర్ట్ ఎడిట్ అంటారు. నేనేమంటానంటే నువ్వు వాయిస్ ఓవర్, బీరోల్ ఇవన్నీ పెట్టకపోవడానికి చాలా ఎఫర్ట్ కావాలి. నువ్వు పెట్టే చంద్సేపు పెట్టచ్చు, అది ఎడిట్ వచ్చి కదా మనకి ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం. నేను పెట్టినా ఈ మధ్యన కొంచెం అట్లీస్ట్ ట్రై చేసిన పెట్టినట్టు ఉండకూడదు. డోంట్ వాంట్ టు డాక్యుమెంట్ ఇట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. సో నేను ఆ నీష్ ఎత్తుకున్నా ఈ ప్రాసెస్ లో. స్టైల్ కూడా అంత పెద్ద మాటలు. సో ఇదంతా సో రీ రిలీజెస్ చేస్తూ ఉంటే తర్వాత FDFS కూడా స్టార్ట్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేనేమనుకుంటానంటే తెలుగు యూట్యూబ్ స్పేస్ లో
కన్సిస్టెంట్ గా జానర్ ఎవరు చేయట్లేదని నేను అంటున్నాను. కరెక్ట్. ఏమో మరి నాతో కూడా అదే యాక్చువల్లీ అనిపిస్తుంది. ఐ హ్యావ్ టు సే వి క్రియేటెడ్ దట్ జానరా అట్లీస్ట్ ఇన్ బ్లాగ్. యాక్చువల్లీ చూసేటప్పుడు అప్పుడు ఎవరు లేకుండా ఇట్ వాజ్ యువర్ బ్లాగ్స్. యా, రీ రిలీజ్ బ్లాగ్స్ అండ్ FDFS బ్లాగ్స్ అయితే నేను చూడలేదు. నేను ఎక్కువ యూట్యూబ్ కన్స్యూమ్ చేస్తాను, నేను ఒక వ్యూవర్ గా చెప్తున్నా, నేను చూడలేదు అవి. అండ్ నేను చేస్తున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐ గెట్ దీస్ మెసేజెస్ ఫ్రమ్ NRI ఆడియన్స్. బ్రో నేను ఇండియా వచ్చి 7 years అయింది, నేను ఇదంతా మిస్ అవుతున్నా, థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఇట్. Exactly. It is so sweet. That is Purpose served. That's the purpose of re-release and first day first show vlogs. If someone is missing out on it, you are giving a tinge of that experience for them. Just ఒక ఎక్స్పీరియన్స్, వాడు అక్కడ ఉండి థియేటర్ లో సినిమా చూస్తున్నట్టు అట్లీస్ట్ 10 minutes ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం అనుకుంటాం అంటే లైక్ ఇప్పుడు అట్లీస్ట్ వ్లాగ్ చేద్దామని ఏదన్నా ఆడియో ప్రాపర్ ఉండాలి, వినిపించాలి, అవి ఇవి అని. దిస్ ఈస్ అ కాన్షియస్ థింగ్ దట్ వీడు అరే నేను ఇదే పట్టుకెళ్తా, ఇందులో ఏం వినిపిస్తే అదే వినిపించాలి. నువ్వు గోల్లో నీకు ఎలా వినిపిస్తుంది ఆ వాయిస్ వినిపించదు అంటాడు, అది కూడా కరెక్టే కదా. థియేటర్ లో 100 మంది గోల్ దొబ్బుతుంటే నీ వాయిస్ క్లియర్ గా వినిపించింది అనుకో, అది డిస్కనెక్ట్ బ్రో. అంతే కదా. పర్లేదు, వర్స్ట్ కి వినిపించినా పర్లేదు, నేను ఇదే పెడతా. మైక్స్ ఉన్నాయి మా దగ్గర, మా దగ్గర 95,000 మైక్ అది ఉంది ఇంట్లో. వాడిని నేను ఎందుకు వాడాలి? అట్లీస్ట్ ఫర్ రీ రిలీజ్ అండ్ ఆల్ వాడు నువ్వేం మాట్లాడుతున్నాడు అనవసరం, చూపించు నాకు వైబ్ చూపించు, పేపర్లు ఎగరాలి, నువ్వు డాన్స్ చేయాలి. వాడు అలాగే చేయలేకపోతున్నాడు చూసేటప్పుడు. నువ్వు డాన్స్ చేసావు వాడుకుడు సో అదనమాట. మరీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే వీడియో స్టార్టింగ్ పెడతా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారని, అట్లీస్ట్ అప్పుడు ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. అసలు నేను మైక్ అయితే వాడిన బ్రో, నాకు దానికి తన్మయ బట్టి ఇన్స్పిరేషన్, నాకు తన్మయ బట్టి రియాక్షన్ వీడియోస్ కన్నా బ్లాగ్స్ మన అందరి ఆరాధ్య దైవం. సో బ్లాగ్స్ చాలా చాలా ఇష్టం తన్మయ బట్టి. ఐఫోన్ లో కొడతాడు, ఆ మనిషికి ఐఫోన్ ఎందుకు, రెడ్ కెమెరాతో కొట్టచ్చు, ఐఫోనే కొడతాడు, మైక్ వాడు ఇక్కడ పెట్టుకుంటాడు, గ్రెయిన్స్ వస్తాయి. దీంతో చాలా ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ నాకు గుర్తొచ్చింది. BBK Vines Bhuvan, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూట్యూబర్స్, ఆయన తన ఫోన్ నుంచి తీసేటోడు ముందు. హీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రొఫెషనల్ కెమెరా అండ్ పీపుల్ వర్ కంప్లైనింగ్, ఏంటిది మారిపోయింది మొత్తం. హీ ట్రాన్స్లేటెడ్ నార్మల్ ఫోన్. యా, సో ప్రాబబ్లీ ఆ పర్సనలైజ్డ్ స్టఫ్ అనేది యూట్యూబ్ అనేది ఇస్తుంది. ఆర్టిఫిషియాలిటీ ఆరేంజ్ చూసారా అంటే. సో నేనేమంటా అంటే, నువ్వు ఇందాక బోన్ బామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నీకంత క్వాలిటీ ఆడియో, క్వాలిటీ వీడియో ఆల్రెడీ ఫిల్మ్స్ లో చూస్తున్నావు. నేను చూసేది ఎందుకు, నువ్వు మాలో ఒక్కడివి మరి వాట్ ఎవర్ మేము చేయలేదు నువ్వు చేస్తున్నావు, ఇదంతా కదా ఇది. సో కాంటెంట్ క్రియేషన్ కి దానికి దెర్ ఇస్ ఎ థిన్ లైన్. నువ్వు ఎక్కువ నేను ప్రొడక్షన్ పెట్టేస్తా, ఎక్కువ కెమెరాలు తెచ్చేసి నేను ఇప్పుడు డాల్బీ విజన్ ఇవన్నీ తెచ్చేస్తా, రైట్. సో ఆడియన్స్ కి నీకు ఫస్ట్ నుంచే చేయ, నువ్వు చేస్తే నీ ఛానల్ ఫస్ట్ అలా ఉందో వాళ్ళు కదా, ఒకటి అలవాటు చేసేసి నువ్వు మళ్ళీ